హిందుత్వమే తన శ్వాస అని, అది ఆగిపోతే తన శ్వాస కూడా ఆగిపోతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి పోలింగ్ బూత్ అధ్యక్షులతో పాటు ఆ పై స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు. సంజయ్ పై రూపొందించిన గీతాన్ని చంద్రశేఖర్ తివారీ విడుదల చేశారు. బలిరా బలిబలిరే అంటూ సాగిన గీతానికి ఉత్సాహంతో బీజేపీ కార్యకర్తలు చిందులేశారు. అనంతరం బీజేపీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చే వాతావరణాన్ని తీసుకువస్తామని వెల్లడించారు. జీహెచ్ఎంసీలో హిందుత్వం వల్లే 4 నుండి 48 సీట్లు గెలిచామన్నారు. ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా మోదీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని గుర్తు చేశారు. ఎన్నికల్లో మసీదుల్లో ముస్లింలంతా ఒక్కటై ప్రతిజ్ఞ తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో విస్తృతంగా పర్యటించి రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీరుతామన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే పంచాయతీలకు నయా పైసా రాదని చెప్పారు. పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనని స్పష్టం చేశారు. బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తేనే పంచాయతీలు బాగుపడతాయని చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల 26వ తేదీన సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు పార్టీ రాష్ట్ర సంఘటనా మంత్రి చంద్రశేఖర్ తివారీ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఇన్ఛార్జ్ గంగిడి మనోహర్ రెడ్డి, ఆయా జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ అర్బన్ నక్సల్స్ మీరు ఇక్కడ ఉండి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఇవాళ అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే. దాని సమాధానం మీరే చెప్పాలి. ఏం సాధించలేదన్న విషయం స్పష్టమైంది. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ అర్బన్ నక్సల్స్ పౌరకుల సంఘం నాయకుల ఇంకో రకంగా సంఘాలందరూ కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమైన వీళ్ళు. మీ సిద్ధాంతం ఏంది? పాలకులు ప్రజలను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు, పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరపున ఫైట్ చేయాల్సింది, ప్రశ్నించాల్సింది మీరు. మీ సిద్ధాంతం అదే కదా. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు, వివిధ కమిటీల్లో ఉంటున్నారు. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మీరు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరుగుతుందని మీరు భావించిరా? ఏంది మీ సిద్ధాంతం? అర్బన్ నక్సల్స్ మీ సిద్ధాంతం ఏంది? నామినేటెడ్ పోస్టులు తీసుకుంటారు, కమిటీలలో ఉంటారు, ఈ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు. పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో భాగస్వామ్యం అయ్యారు.